ప్రధాని నరేంద్ర మోదీ గారి సభకు అమరావతి సర్వాంగ సుందరంగా ముక్తమైంది. ఎన్నో ఏళ్ల కల 2014 నుంచి కూడా అమరావతి రాజధానిగా పేర్కొన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో రాజధాని అనే అంశం అన్నది ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే వీటిలన్నిటికీ కూడా చరమగీతంగా పూర్తి స్థాయిలో అమరావతి రాజధానిగా భారతదేశంలోనే అద్భుతమైన రాజధానిగా రూపుదిద్దే విధంగా శ్రీకారం చుట్టడం జరిగింది. ఇది రీబిల్డ్ అవుతున్నది. దీనిపై ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు బీజేపీ ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు. సార్, విష్ణుకుమార్ రాజు గారు చెప్పండి, 2014 నుంచి కూడా రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పే పరిస్థితి 2019 కల్లా అది కాస్త మారిపోయింది. 3 రాజధానులు అయింది. మళ్ళీ అమరావతి రాజధానిలో కోట్లాది రూపాయల పెట్టుబడితో సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పునర్నిర్మాణం పునఃప్రారంభం పేరుతోటి రేపు సాగబోతుంది. సో పర్మనెంట్గా అమరావతికి ఆంధ్రప్రదేశ్ రాజధాని 100% అమరావతి ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని. దాంట్లో సెకండ్ థాట్ కానీ ఇంకెవరికన్నా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి లాగా 3 రాజధానులు అనే మాట అనేది ఎక్కడ కూడా ఉండదు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా ఉన్నదో వారి గురించి మాట్లాడితే అది ఈ శుభ సందర్భంలో ఆయన గురించి డిస్కస్ చేయడం కూడా అంత కరెక్ట్ కూడా కాదు. కాబట్టి ఈ ఆంధ్ర రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వము భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రానికి చేయనటువంటి అత్యధిక నిధులు ఇక్కడ ఇస్తూ ఆంధ్ర రాష్ట్రము ఎంతో ఇబ్బంది గురైపోయింది క్రింద 5 సంవత్సరాల్లో అని కూడా తెలిసి అత్యంత అద్భుతంగా సహాయ సహకారాలు అందించడం అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనసుల్లో ఉండిపోతుంది. కలకాలం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రేపొద్దు చేపట్టబోయే కార్యక్రమం పునర్నిర్మాణ కార్యక్రమం అనేది అత్యంత అద్భుతమైన కార్యక్రమంగా భావించవలసిన అవసరం ఉంది. సో గతంలో వచ్చినప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ గారు నీళ్లు మట్టి తెచ్చారు తప్పించి ఏమీ ఇవ్వలేదు అని చెప్పి వైఎస్ఆర్సీపీ హ్యాండిల్స్ నుంచి ఈ రోజు పెద్ద ఎత్తున ట్రోల్ అవుతుంది. రేపు వస్తున్నారు కదా, చూద్దాం ఏమిస్తారు. వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడటమే ఎవరన్నా వాళ్ళకి ఉన్నది అదొకటే. అది దానిపైన పెద్దగా కామెంట్ చేయవలసిన అవసరం లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రేపొద్దుట రావటము పునర్నిర్మాణం చేయటం అంటే ప్రస్తుత భారతదేశంలో ఉన్న రాజకీయ పరిస్థితి ఏ విధంగా ఉన్నదని అందరికీ తెలుసు. దాని గురించి ప్రత్యేకంగా మనం చెప్పవలసిన అవసరం లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈవెన్ ఆఖరికి రష్యా వెళ్లవలసిన కార్యక్రమం ఉన్నప్పటికీ కూడా దాన్ని కూడా క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. అట్లాగే ఇదివరకు ఏదైతే కాశ్మీర్లో జరిగిన దారుణమైన విపత్తు ఏదైతే చేశారో దుర్మార్గమైన టెర్రరిస్టులు, దాని గురించి ఆయన టూర్ కూడా క్యాన్సిల్ చేసుకుని వచ్చి ఢిల్లీలోనే ఉండి అన్ని కూడా ప్రస్తుత పరిస్థితి ప్రతి నిమిషం కూడా చాలా చాలా క్లిష్టమైన పరిస్థితి. ఆయన ప్రధానమంత్రి అందుబాటులో ఉండవలసిన పరిస్థితి నుంచి ఇక్కడికి ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి మళ్ళీ ఈ పునర్నిర్మాణం చేయటంలో భాగస్వామ్యం చేయటం గురించి ఆయన వస్తున్న కార్యక్రమాన్ని కూడా మనం చూడవలసిన అవసరం ఉంది. ఇదేదో వచ్చారు లేకపోతే అదేదో ఇచ్చారు అనేది కాదు. ఇది ఏ టైంలో వస్తున్నారో అనేది కూడా చూడవలసిన అవసరం ఉంది. అంటే యావత్తు ప్రపంచమంతా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కదలికల్ని చూస్తున్నారు. ఏ దేశం వెళ్తారు, లేకపోతే ఎక్కడన్నా కార్యక్రమంలో పాల్గొంటున్నారా, లేకపోతే అవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తున్న పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రం పైన ప్రత్యేకమైన ప్రేమతోటి ఎంతో బాధ్యతాయుతంగా తప్పనిసరిగా ఇక్కడికి రావాలి అనే ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు రావటం అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టము. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎంతో విజన్ తోటి ఎంతో మంచి దృక్పథంతో స్టేట్ని ఎంతో అభివృద్ధి చేయాలి, కంప్లీట్గా సర్వనాశనమైన స్టేట్ని మళ్ళీ పైకి తీసుకుని రావాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థులు, ఆ కూటమి పార్టీ అంతా కలిసి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయటము అట్లాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి స్వహస్తాలతోటి రేపు ఎన్నో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. భారతీయులకి ఇప్పుడు భద్రత కరువైంది, బీజేపీ ప్రభుత్వం వచ్చిందంటే ఆ భద్రత పోయింది అని చెప్పి చాలా హ్యాండిల్స్ నుంచి వస్తుంది నేపథ్యం. అభద్రతా భావంతో భారతీయుడు ఈ రోజు బతుకుతున్నాడు. దానికి ప్రత్యక్ష నిదర్శనం కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి. అది పచ్చి తప్పు. అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాకముందు పరిస్థితి, ఆయన ప్రధానమంత్రిగా చేపట్టక ముందు కాంగ్రెస్ ప్రభుత్వం రూల్ చేసేటప్పుడు ఏ రోజు కూడా ఏదో ఇన్సిడెంట్స్ జరుగుతున్న పరిస్థితి నుంచి ఎక్కడా కూడా ఇబ్బందులు లేనటువంటి పరిస్థితి తీసుకొచ్చినప్పటికీ కూడా
దేశభక్తి అనేది లేనటువంటి వ్యక్తులు ఈ విధంగా మాట్లాడటం అనేది చాలా దురదృష్టకరము. ఎప్పుడు కూడా మీకు ఒక 1,00,000 మందిలో ఎవడో ఒకళ్ళు ఉంటారు ఆ విధంగా మాట్లాడటానికి, వాళ్ళకి సోషల్ మీడియా తోడయ్యి అటువంటి ప్రచారం అనేది తప్పు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సరే, ఎన్డీఏ చాలా కీలకమైన సమయం ఇది. కాశ్మీర్ మీద ఒక పరిష్కార మార్గం చూపించాలి. ఆ మార్గం చూపించే పరిస్థితి ఇప్పుడన్నా వస్తుందా? ఇంకా సంప్రదింపులు, బుజ్జగింపులు ఈ రకంగానే ముందుకు వెళ్తారు? అది పాలసీ డెసిషన్, అది ఇంటర్నేషనల్ డిప్లొమసీ. ఇంటర్నేషనల్ డిప్లొమసీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మించినటువంటి వారు ఎవరూ లేరు. అది సాక్షాత్తు ట్రంప్ గారు కూడా చెప్పడం జరిగింది. అది ఆయన చెప్పిన మాటలు, ఆయన చెప్పిన వీడియోస్ మీరు చూస్తే అత్యంత గౌరవం ఇస్తున్న వ్యక్తి ప్రధానమంత్రి గారు అని చెప్పి, నరేంద్ర మోడీ గారు అని చెప్పి ప్రపంచంలో ఉన్న ప్రతి నాయకులకి, పెద్ద నాయకులందరికీ తెలుసు. ఇది డిప్లొమసీ ద్వారా అవుతుందా లేకపోతే దేని ద్వారా అవుతుందా అనేది దానిపైన కామెంట్ చేసే స్థాయి నాది కాదు. సో పాకిస్తాన్కి బుద్ధి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక భారతీయుడిగా చెప్పండి, బీజేపీ తరపు నుంచి కాకుండా. పాకిస్తాన్కి తప్పనిసరిగా బుద్ధి చెప్పవలసిన అవసరం ఉంది. అది ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్జీ భగత్ కూడా చెప్పడం జరిగింది. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష తప్పదని చెప్పడం జరిగింది. ఏదైనా ఇంటర్నేషనల్ వ్యవహారాల్లో ముందు చెప్పి ఎవరు చేయరు, చేసిన తర్వాత తెలుస్తుంది. అంటే చాలా సార్లు అమాయకంగా ప్రాణాలు చాలా మంది కోల్పోవడం జరిగింది సార్. ఇప్పుడు అదే ద్వారం జరుగుతుంది కదా అని కదా చాలా మందిలో ఉన్నాను. అది మీరు ఒక ఇన్సిడెంట్, దురదృష్టకరమైన ఇన్సిడెంట్, దాన్ని ప్రతి భారతీయుడు కూడా ఖండించవలసిన అవసరం ఉంది. ప్రతి భారతీయుడి మనసుల్లో రగిలిపోతున్న అంశం అది. తప్పనిసరిగా ఎవరైతే దోషులు ఉన్నారో ఆ దోషుల్ని మళ్ళీ ఇటువంటి తలంపులు వేరే వాడికి రాకుండా, అంటే అలా అటువంటిది చేస్తే మనం భూమిపైన ఉండమనే ఉద్దేశంతో ఉండే విధంగా భారతదేశము చేయవలసిన పని చేస్తుంది. మోదీ గారు భరోసా ఇస్తున్నట్టేనా ఇండియన్స్కి? 100%, దాంట్లో డౌట్ ఏం లేదు. ఇది ఖచ్చితంగా ఏదైతే ఉగ్రమూకల భరతం పట్టడానికి మోదీ గారు తనదైన స్థాయిలో ముందుకు సాగుతారు అని చెప్పి బీజేపీ ఎమ్మెల్యే ఈ రకంగా తన అభిప్రాయాలు వ్యక్తం చేయడం జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా పాకిస్తాన్ భరతం పట్టే తీరుతాము, ప్రతి ఇండియన్స్ దీని మీద రగిలిపోతున్నారు అన్న భావన అయితే స్పష్టంగా కనిపిస్తున్నది. కెమెరామెన్ రాజుతో వర్మ, అమరావతి నుంచి.